జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఆ ప్రాంతానికి బాగా అవసరం అనే 2 పాయింట్లు మీరు చూసుకుంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే జూబ్లీహిల్స్కి నవీన్ యాదవ్ ఒక రేంజ్లో అవసరం ఉంది అనేది అనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్లో. కారణం ఏంటంటే జూబ్లీహిల్స్ తొలి రోజు నుంచి పీజీఆర్, తర్వాత మాగంటి గోపీనాథ్, తర్వాత ఎవరు అని ఎత్తుక్కుంటే సునీత ఆ స్థాయిలో నిలబడగలరా అంటే పీజీఆర్కి సంబంధించిన వంశ వారసులు విష్ణువర్ధన్ లాంటి వాళ్ళే అక్కడ సెటిల్ కాలేకపోయారు, ఆ ప్లేస్ని రీప్లేస్ చేయలేకపోయారు. ఎవరో థర్డ్ పార్టీ అయినా ఎక్కడి నుంచో, హైదరాబాదే ఎవరు గోపీనాథ్, కానీ ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాగ్రత్తగా సెటిల్ అయ్యి 3 సార్లు హ్యాట్రిక్ కొట్టాడు. అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడున్న పబ్లిక్కి, మరీ ముఖ్యంగా మీరు ఇక్కడ అందరూ కోటీశ్వరులే ఉంటారనడానికి లేదు. అసలు ఆ సినిమా ఫీల్డ్లో సంబంధించిన వాళ్ళే చాలామంది సినీ కార్మికులు ఉన్న ప్రాంతం జూబ్లీహిల్స్. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని ఒకనొక పరిస్థితులు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎవరు కావాలి అంటే ఈ సెంటిమెంట్తో కొన్నాళ్ళు సెంటిమెంట్ ఓకే, దాని ద్వారా కూడా ఇప్పుడు ఆమె గెలవగలని కూడా ఏమీ జరగదు. సునీత గెలిచిన తర్వాత ఏమవుద్ది, ఆ ఒక ఎమ్మెల్యే